హన్నా ప్రార్థించగా గర్భము తెరచితివి, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్ళు మూసితివి, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్ళు మూసితివి. ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతుము, నా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతుము, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా. న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఎల్కనా 2 స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే పెనీనాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేని హన్న చాలా బాధపడింది. ఆనాటి దినాల్లో సూటిపోటి మాటలు మాట్లాడుతూ పెనిన్నా ఆమెని బహు బాధపరిచింది. సమాజం కూడా ఆమెను చాలా తక్కువగా చూసింది. హన్న తన ఇబ్బందిని ప్రభువుకి చెప్పుకున్నట్లుగా మనం చూస్తాం. చాలా బాధతో, చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఎంతో వేదనతో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు కుమారుణ్ణి ఇవ్వా అని. ఈమె ప్రార్థన, నాకు గనక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీ సేవకిస్తాను, నేను నీకు అప్పగిస్తాను అని దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేస్తుంది. షిలోహు దేవాలయంలో క్రమశిక్షణ లేదు. షిలోహు దేవాలయంలో దేవుని సన్నిధి అంతంత మాత్రం, దేవుని వాక్యం అంతంత మాత్రం ఉంది. కారణం, ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారు. హొప్ని, ఫినెహాసు చాలా దుర్మార్గపు కార్యాలు చేస్తున్నారు. ఏలి మంద దృష్టి గలవాడిగా ఉన్నాడు, వినలేని చెవులు కలిగి ఉన్నాడు. ప్రభువా, నాకు కుమారుణ్ణి ఇవ్వు ప్రభువా. ఈ షిలోహు దేవాలయంలో మరలా నీ స్వరం వినిపింప చేయటానికి, నీ చిత్తము జరగటానికి, నీ ప్రభావము ఈ స్థలములో కలిగి ఉండటానికి నాకు కుమారుణ్ణి ఇవ్వయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. తన వ్యక్తిగత అవసరత కొరకు ప్రార్థన చేయట్లేదు, దేవుని పని కొరకు ప్రార్థన చేస్తుంది, దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేస్తుంది. ఆత్మ సంబంధి ప్రార్థన దేవుని చిత్తము చుట్టూ తిరుగుతుంది. శరీర సంబంధి ప్రార్థన తమ సొంత ఇష్టము చుట్టూ తిరుగుతుంది. అందుకనే దేవుడు ప్రార్థన నేర్పించేటప్పుడు, పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక అని అలాంటి ప్రార్థన ప్రభు నేర్పించాడు. కానీ ఆ ప్రార్థనకి భిన్నంగా మనం దేవుని అడుగుతూ ఉంటాం. మన శరీర అవసరతల కొరకు అడుగుతూ ఉంటాం. దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇక్కడ హన్న దేవుని చిత్తం కొరకు పెనుగులాడుతుంది. నా కుమారుని ఇస్తే నీ కొరకే. ఈరోజు మన ప్రార్థనలు ఎలాగున్నాయా? దేవుని సన్నిధిలో మొక్కుకున్నట్లుగా దేవుడు ఆమె కుమారుని ఇస్తే, పాలు మాన్పించిన తర్వాత దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చింది. ఆ కుమారునికి దేవుని సన్నిధికి రాకముందే నేర్పించింది. బాబు, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో కిటికీలు తెరవాలి, దేవుని మందిరంలో దీపాలు వెలిగించాలి, దేవుని మందిరంలో దేవుని సేవకునికి సహాయకుడిగా ఉండాలి అని ఎన్ని మాటలు చెప్పి పంపించిందో. ఆ చిన్న బాబు దేవుని మందిరకు రాగానే వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అనే మాట చూస్తున్నా. ఒక ప్రార్థనా పరురాలి కుమారుడు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. మీకు మాట చెప్పనా? ఏలి కుమారుల ద్వారా దేవుని ప్రభావం వెళ్ళిపోతే, సమూయేలు ద్వారా దేవుని సన్నిధి మరలా షిలోహు దేవాలయానికి వచ్చింది. దేవుని ప్రత్యక్షత కలగటానికి, దేవుని మహిమ మరలా రావడానికి కారణం ఎవరంటే హన్న. ప్రార్థన పర్రాలు ప్రార్థనతో కుమారుని పొందుకుని దేవునికి ఇచ్చింది. ఈరోజు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన, మహోన్నతుడా, మా ప్రార్థనలు మా స్వార్థం కొరకు కాకుండా, మా ప్రార్థనలు
నీ చిత్తము కొరకయ్యుంటకు సహాయపడండి. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము. మా ప్రార్థన జీవితాన్ని లోతున అనుభవంలోకి నడిపించండి. మా ధోరణిని లోతుకు నడిపించండి. ప్రార్థనలో ఎదుగుటకు ఫలించుటకు సహాయపడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.